ఆదాయాన్ని కాపాడేందుకు ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వద్ద మోకరిల్లుతున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కార్యక్రమంలో పాల్గొనేందుకు నెల్లూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 12 ఏళ్ల ఎన్డీఏ హయాంలో ఆదాని ఆస్తులు 10 రెట్లు పెరిగాయన్నారు. కృష్ణపట్నం పోర్టుతో పాటు పలు ఎయిర్పోర్టులను కొనడమే కాకుండా బలవంతంగా కొన్ని ఆస్తులు తీసుకునేందుకు ఆదాని యత్నిస్తున్నారని చింతామోహన్ విమర్శించారు. ఉపన్యాసం నిన్న దేశ ప్రజల 140 కోట్ల మంది ప్రజల హృదయాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ నిన్న భారతదేశం అమెరికాకి అమ్ముడు పోతా ఉందని ప్రస్తావించడం జరిగింది. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా మోడీ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలు కాపాడుతోంది అని ప్రస్తావించడం జరిగింది. ఇది ముమ్మాటికి నిజం. ఏంటి, అదానీ అని ఒక ఆయన వచ్చాడు. అద్వానీ అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు భారతీయ జనతా పార్టీలో, వెంకయ్య నాయుడు గారి గురు. ఆయన టైం వెళ్ళిపోయింది, అద్వానీ గారి టైం వెళ్ళిపోయింది. పోయి అదానీ ప్రభుత్వం ఏర్పడ్డది. అదానీ గారు 11 సంవత్సరాల క్రితం ఆయన ఆస్తులు ఇంతైతే ఈరోజు అదానీ గారి ఆస్తులు ఇంత అయిపోయినాయి, 1000 పెరిగిపోయినాయి. దీనికి కారణం 11-12 సంవత్సరాల మరి ఎన్డీఏ పరిపాలన. ఆయన చాలా పొరపాట్లు చేస్తూ పోతున్నాడు, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో. మరి భారతదేశంలో ఉన్న ఆస్తులన్నీ కొనేస్తున్నాడు. కృష్ణపట్నం ఆస్తి కొనుక్కున్నాడు, మరి తిరుపతి విమానాశ్రయం కొనాలనుకుంటున్నాడు, త్రివేంద్రం ఎయిర్పోర్ట్ను కొనాలనుకుంటున్నాడు, మరి కొనేశాడు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కొనుక్కోవాలనుకుంటున్నాడు. మరి బొంబాయిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జీవి కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆస్తిని కూడా బొంబాయిలో పెరుక్కున్నాడు. ఈ విధంగా ఆయన ఆస్తులు పెంచుకుంటూ పోతుంటే అమెరికా ప్రభుత్వం చేతిలో చిక్కిపోయాడు అదానికి సంబంధించినటువంటి ఫైలు 1 సంవత్సరంగా ఉంది అమెరికా ట్రంప్ చేతుల్లో. అందుకని అదానీకి మోకరిల్లింది భారత ప్రభుత్వం. అదానీని కాపాడుకునే దాని కొరగా భారత ప్రభుత్వం అమెరికా ట్రంప్ చేతులు వాళ్ళ మోకాళ్ళ కింద ఆగిపోయింది అన్నది రాహుల్ గాంధీ గారి స్పీచ్లో ఉన్నటువంటి అర్థం. రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం నిన్న దేశ